జూబ్లీహిల్స్ ఎన్నికల కోసమే కాంగ్రెస్ అధిష్టానం అజారుద్దీన్ కు మంత్రి పదవి కట్టబెట్టి మైరాగం అందుకుందని జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులు లక్ష్మణ్, శ్రీధర్ బాబు అభివృద్ధిపై దృష్టి పెట్టడం లేదని కవిత విమర్శించారు. కరీంనగర్ ఎయిర్పోర్ట్ గురించి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎందుకు మాట్లాడడం లేదని కవిత ప్రశ్నించారు. తెలంగాణలో రాజకీయ శూన్యత ఉన్నట్లు కవిత అభిప్రాయపడ్డారు. ఇవ్వలేకపోతున్నాం అనేటటువంటి ఒక ఆవేదనను, బాధను కూడా వ్యక్తం చేసినటువంటి విషయాన్ని మనందరం కూడా సామాజిక తెలంగాణ అని ఏదైతే అంటా ఉన్నారో ఆ సామాజిక తెలంగాణ సాధనలో మరి వెనకడుగు వేయకండి, అన్ని వర్గాలను కలుపుకోండి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ సంవత్సరాలైనా 79 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో 12 సంవత్సరాల స్వరాష్ట్రంలో ఎందుకు మనము విద్య, వైద్యం లాంటి కనీస సదుపాయాలను ప్రజలకు ఇవ్వలేకపోతున్నాం అనేటటువంటి ఒక ఆవేదనను, బాధను కూడా వ్యక్తం చేసినటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించుకోవాలి. మరి కార్మిక రంగంలో చూసినట్టయితే మోదీ గారు ఎన్ని నల్ల చట్టాలు చేసినా కనీసం మనం ఎక్కడ కూడా స్పందించలేదు. కార్మికులకు అన్యాయం జరుగుతూ ఉన్న అనేక రంగాల్లో మిన్నకుండిపోయినాం. హక్కుల కోసం పోరాడి సాధించుకున్నటువంటి రాష్ట్రంలో ఆ పోరాట తత్వం మరి ఏమైపోయిందో నిజంగా అర్థం కాని పరిస్థితి. ఆర్టీసీ కార్మికులు కావచ్చు, సింగరేణి కార్మికులు కావచ్చు, పోరాడితే తప్ప ఏది కూడా రానటువంటి పరిస్థితి. సింగరేణిలో 10 సంవత్సరాలు కేసీఆర్ గారి సహకారం ఎంతో ఉండబట్టి నిరంతరం వారు ఇచ్చినటువంటి సపోర్ట్ తో మేము బలంగా ఆఫీసర్లతో కొట్లాడినాం కాబట్టి సింగరేణిలో అంతో ఎంతో కొంత కాపాడుకోగలిగినాం. ఇవాళ కేంద్రంలో ఉండేటటువంటి బీజేపీలో ఉన్నటువంటి బండి సంజయ్ అన్న కూడా ఒక బ్రిడ్జ్ వచ్చింది చూసినా, నేను రాంగా పోంగా ఆడనే 20 నిమిషాలు ట్రాఫిక్ ఆగే పరిస్థితి. ఎందుకు పూర్తయితే లేదు? అన్నయ్యాల మినిస్టర్ గా కూడా ఉన్నారు. 7 ఏళ్ళు అవుతుంది. దయచేసి వాటి మీద శ్రద్ధ పెట్టవలసిందిగా బండి సంజయ్ గారిని నేను కోరుతా ఉన్నాను. ప్రభుత్వాన్ని దయచేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కొంత తుఫాన్ అనేటటువంటిది కంప్లీట్ గా బీభత్సం సృష్టించింది కేవలం ఖమ్మం, వరంగల్ కాదు. కాబట్టి ఇమీడియట్ గా ఎక్కడెక్కడైతే రైతులు పంట నష్టపోయినరో, ఎక్కడెక్కడైతే పైరు మొత్తం ఒరిగిపోయిందో కోత కొయ్యకుండానే, మరి అటువంటి వారందరికి కూడా ఎకరానికి 50,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్